నమస్తే వెల్కమ్ టు PCN న్యూస్ నేను నీలిమా ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పాలకొల్లు మండలం గోరింటాడ గ్రామంలో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పర్యటన. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని అధికారులకు ఆదేశం. జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ను కలిసిన పాలకొల్లు మండల వైస్ ఎంపీపీ. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన యన్నాబత్తుల నాగేశ్వరరావు. అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్ లక్ష్యం. వైఎస్ఆర్ ఆసరా కానుకను పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్. ప్రజలపై అదనపు భారాన్ని మోపి వేధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే నిమ్మల మండిపాటు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, గుండాట నిషేధం. దగ్గలూరులో అవగాహన సదస్సు నిర్వహించిన సీఐ షేక్ అఖిల్ జమా. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గోరింటాడ గ్రామంలో పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై పంచాయతీ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా చూడాలని, పింఛన్లు, రేషన్ బియ్యం సకాలంలో లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండేల పావని, నాని సొసైటీ అధ్యక్షులు వర్ధినీడి విజయ్ శ్రీనివాస్, అయ్యప్ప, గ్రామ పార్టీ అధ్యక్షులు పార్సి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు మండల వైస్ ఎంపీపీ 2గా ఎన్నికైన యన్నాబత్తుల నాగేశ్వరరావు జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి సహకరించిన జెడ్పీ చైర్మన్ కు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు మండల కన్వీనర్ మైకేల్ రాజు, కోఆప్షన్ మెంబర్ తండా ఇస్సాకు రాజు, కర్ని జోగయ్య, పార్సి వెంకటరత్నం, జి సూర్యవరప్రసాద్, మడికి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ స్పష్టం చేశారు. యలమంచిలి మండలం మేడుపాడు సొసైటీ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 302 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ ఆసరా కానుకను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రావూరి వెంకటరమణ, ఏఎంసీ డైరెక్టర్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇలపకుర్తి లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పిలిచిన వారు మాత్రమే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మేడపాడు కుక్కల వెంకట సత్యనారాయణ గారు మేడపాడు, చిల్లే వెంకటరమణ, చెప్పే కాంట్రాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాదాపు అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడికి మెడికల్ కాలేజ్ వచ్చిందంటే మన నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ, అదేవిధంగా మన సిహెచ్సి, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో 50 పడకలు ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 100 పడకలతోటి కొత్త హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతుంది. రేపు 18వ తారీఖున దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు ప్రారంభించి దాన్ని కూడా 100 పడకల హాస్పిటల్ని కూడా 6 నెలలైనా మీకు పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ నిన్న వచ్చి చెప్పడం జరిగింది. అక్కడ కూడా మనం మంచి హాస్పిటల్ కూడా నిర్మించుకుంటున్నాం. ఇలాగ అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఓ పక్క సంక్షేమాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారు అన్నది కూడా మీరందరూ కూడా గుర్తెరగాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో మరి గతంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేని గెలిపించారు. అయినప్పటికీ ఎక్కడా కూడా ఎవరికి కూడా ఆ పార్టీకి సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం, తర్వాత వచ్చినటువంటి ఎన్నికలన్నీ కూడా స్థానిక ఎన్నికలు మరి సర్పంచ్లు కానివ్వండి, ఎంపీడీసీలు కానివ్వండి, జడ్పీడీసీ అన్ని కానివ్వండి, మరి ఎవరికి ఉన్నంత మెజార్టీ ఈ యలమంచిలి మండలం ఇచ్చింది. నిజంగా యలమంచిలి మండలం ప్రజానికి అందరికి కూడా పేరు పేరున నేను ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ నిధులు ప్రత్యేకంగా నేను తీసుకుని, ఇందాక సోదరుడు శ్రీనివాస్ అన్నట్టుగా 3 కోట్లు కాదండి, అంటే ఈ మండలానికి సంబంధించి దాదాపు 10 కోట్ల వరకు తోటి ఈ నెలాఖరు లోపలనే
మొత్తం గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాలకొల్లె ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, గుండాట వంటి వాటిని నిషేధించినట్లు పాలకొల్లు పట్టణ సీఐ షేక్ అకిల్ జమా స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ముగ్గుల పోటీలు, వాలీబాల్, కబడ్డీ పోటీలకు అనుమతి ఉన్నట్లు సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేకమైన క్రీడలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకొల్లు మండలం దగ్గలూరు గ్రామ సచివాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా పనులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై వైసీపీ ప్రభుత్వం అదనపు భారాన్ని మోపుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక, సిమెంట్, మద్యం, డీజిల్, గ్యాస్ ఇలా ఏదీ ప్రజలకు అందుబాటులో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రజలను వేధిస్తుందని ఎమ్మెల్యే నిమ్మల మండిపడ్డారు. ప్రజలకు భారంగా మారిన ఇలాంటి పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. కాపు నాయకులు అందరూ ఏకతాటిపైకి రావటం మంచి పరిణామమని, కానీ కాపులకు కొత్త పార్టీ అవసరం లేదని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరి రామజోగయ్య స్పష్టం చేశారు. కాపులందరూ కలిసి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై ఆయన స్పందించారు. అధికార వైసీపీ కాపు ఓట్లను చీల్చడానికి కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కాపులంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కలుపుకొని జనసేన పార్టీని బలపరిచి పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టే దిశగా కృషి చేయాలన్నారు. అది కూడా కొన్ని సిద్ధాంతాలు తో ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ సిద్ధాంతాలు ఏంటంటే కులాల నుంచి కలయిక, కులాలు విడిపోయి కాదు, కులాల కలయికతో ముందుకెళ్ళాలి, రాజ్యాధికారం తెచ్చుకోవాలి అనేటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. దానికి చాలామంది కాపులు, యువకులు, యువతులు అందరూ కూడా ఈరోజు దానికి సమపక్ష ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆయన ముఖ్యంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీని అందరూ కూడా కలుపుకొని మన రాజ్యాధికారం సంపాదించి అందరికీ ఉపయోగపడేట్టుగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి నినాదంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాంటప్పుడు మరో పార్టీ, కాపుకు సంబంధించిన పార్టీ అవసరమా అని ప్రశ్నించాల్సి వస్తుంది.
అవసరం లేదు, ఆయన సపోర్ట్ చేస్తే ఆయన రాజ్యాధికారం తీసుకొస్తాడని డెఫినెట్గాను కాపులు అంతా ఐకమత్యంగా ఈవేళ జనసేన పార్టీని సపోర్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి, మీకు రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కాపులు సపోర్ట్ చేస్తూ పాటు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరి యొక్క సపోర్ట్ కూడా ఎలా తీసుకోవాలో మరి ఆ ప్రయత్నం కూడా చేయాలి. ఈ మధ్యన శక్తిబల్లి నాయకుడు ఒక ఆయన ఓ ప్రకటన చేశాడు. ఏంటంటే ప్రతి శక్తిబల్లి కదా ఒక 10 మంది కాపులతో స్నానం చేయండి, ఉభయం కలిసి ఉంటే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది అనేటువంటి నినాదంతో ఆయన ప్రకటన చేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ విధానం బాగుంది. వాళ్ళందరూ కూడా కలుపుకుని ముందుకెళ్ళి 80% ఉన్నటువంటి ఈ కులసం అందరూ కూడా రాజ్యాధికారం తెచ్చుకోవడం. పాలకొల్లు పట్నం 12వ వార్డులో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు వైసీపీ సీనియర్ నాయకులు ఎడ్ల దనకొండలరావు నగదు పంపిణీ చేశారు. పింఛన్ లబ్ధిదారులు కూతాడ గంగావతి, యాళ్లబండి వెంకటస్వామికి నేరుగా ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ ఆసరా కానుకను అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ చెన్ను విజయ్, వాలంటీర్లు పాల్గొన్నారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి హారతులు ఇచ్చారు. ధనుర్మాసం పూర్తయ్యే వరకు ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలకొల్లు అన్నా క్యాంటీన్లో 382వ రోజు దాతలు పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందించారు. ఉండి మండలం కొలిగట్ల గ్రామ సెక్రటరీ చిరవరపు నీల అప్పన్న వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అభినందించారు.
అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 382 రోజు 382 రోజు వేళకి మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు దాతల సహకారంతో ప్రతిరోజు ఈ పేదవారి కడుపు నింపాలని సదుద్దేశంతో ఈ క్యాంటీన్ ఈ రోజు వరకు కూడా అలాగే నిర్విఘ్నంగా అలా కొనసాగుతూనే ఉంది. అది దాతల పుణ్యం. కాబట్టి దాతలందరికీ మనందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరించాలి. ఈ రోజు దాత ఎవరంటే చివరపు నేల అప్పన్న వెంకటేశ్వరరావు గారు. ఈయన అక్కడ ఉండి మండలం నుంచి కనిగట్ల ఉండి మండలంలో వచ్చి ఈవేళ మీ ఆకలి తీర్చడానికి ఇక్కడికి వచ్చారు. ఇంచుమించు మనకి 25 కిలోమీటర్ల దూరంలో మనకి దాన్ని ఒకసారి అభినందించండి. ఆయన ఆరోగ్యంతో వచ్చి జీవించండి. సార్ అలా ఉండండి కొంచెం కేసు గారు పాలకొల్లు 10వ వార్డుకు చెందిన ఆటో డ్రైవర్ నక్కా శ్యామ్ సుందర్రావు కొద్ది కాలంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకున్న వాకర్స్ క్లబ్ సభ్యులు ఆటో డ్రైవర్కు చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అతడికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ అందించారు. భవిష్యత్తులో చికిత్సకు ఆర్థిక సాయం అవసరమైతే వాకర్స్ క్లబ్ తరపున సహాయం అందిస్తామని తెలియజేశారు. కొంచెం ఎదరకుండా నువ్వు కనపట్లేదు డోనర్ మన నక్కా శ్యామసుందరరావు గారు మన పాలకులు ఎన్ని వాడండి శ్యామసుందరం 10వ వార్డుకి చెందిన శ్యామసుందరం గారు ఆయన ఆటో డ్రైవర్ అయినా మరి ఆటో డ్రైవర్ వరకు జీవనం సాగిస్తూ మరి ఈ మధ్యకాలంలో ఈ గాల్ బ్లాడర్ సంబంధించిన స్టోన్స్ ఆ డక్ట్లు అడ్డుపడడం వల్ల మరి చికిత్స తీసుకుంటూ ఉన్నాడు ఆయన. మరి అందు నిమిత్తం ఆయనకి మా వాకర్స్ క్లబ్ తరఫున మన సోదరుడికి మనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఒక 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని మా ప్రెసిడెంట్ గారు అలాగే సభ్యులందరూ కలిపి 10,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి చక్కగా తన వృత్తిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో ఏ మందులు అవసరమైనప్పటికీ కూడా మా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ గారు ఆయనకు ఆ మందులు కూడా మరి అందజేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ మంచి అవకాశం ఈ వాకర్స్ క్లబ్ కలిగినందుకు మరి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా రక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆలనాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దిశ యాప్పై మహిళలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మహిళా రక్షణను బాధ్యతగా తీసుకోవాలని మంత్రి ఆలనాని సూచించారు. ఈ సదస్సులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఉన్నతాధికారులు, మహిళలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టోలో బయటకు వచ్చినటువంటి వారికి రక్షణ కల్పించడం కోసం ఈ దిశ యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. క్షణం సహించరు మన పోలీసు వారు. అందుకే మన గౌరవ దిశ యాత్ర ప్రతి సెల్ ఫోన్లను కూడా ప్రతి ఒక్కరు కూడా భద్రపరచుకోవాలి. దాని మీద ప్రత్యేకంగా ఈ చీకట్లని పారద్రోలి దివ్యమైనటువంటి వెలుగుల్ని ప్రసరిస్తూ అద్భుతమైనటువంటి వెలుగుల్ని నింపేదే జ్యోతి. జ్యోతిని చూస్తే మనకు అర్థమవుతుంది ఉన్నటువంటి ఈ జ్యోతిని చూస్తే అర్థమవుతుంది త్యాగం. ఎందుకంటే జ్యోతి తను వెలుగునిస్తూ తన కింద అంతా కూడా నేడే ఉంటుంది. అలాగే స్త్రీమూర్తి కూడా అందరికీ వెలుగుని పంచుతూ ఉంటుంది, కుటుంబానికి సేవ చేస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు ప్రతి ఆడపడుచుకి గట్టిగా చప్పట్లు కొట్టి మనం అందరం కూడా జయజయలు కొట్టుదాం.
మరి పోలీసులు అధికారులే చూసుకుంటారు, మాకేం అవసరం లేదని ఎవరో కూడా అనుకోవద్దు. వచ్చినటువంటి ప్రతి మహిళ కూడా సాటి మహిళకి మరి మీ అందరూ కూడా తోడ్పాటు అందించే విధంగా మరి అందరికీ అవగాహన కల్పించి ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా దిశ యాప్ ఒక డిఐజీ మేడం కూడా దిశ యాప్ మానిటరింగ్ పెట్టడం జరిగింది. సో యూ కెన్ అండర్స్టాండ్ దిశ ఒక ఆర్గనైజ్ దిశ ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లోనే మహిళా పోలీస్ దిశకి కల్పిస్తే ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ పెట్టడం జరిగింది. చివరికి మీ అందరికి ఇదే రిక్వెస్ట్ చేస్తాము, ఈ యాప్ డౌన్లోడ్ చేయండి, భయంతో ముక్తి అవ్వండి. మీకోసం వెస్ట్ గోదావరి పోలీస్ ఆల్వేజ్ ఇన్ సర్వీస్. పాతకాలంలో కూడా మనమే ముందుకు వచ్చి చేయడం జరిగింది. ఈవెన్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో వెస్ట్ గోదావరి పోలీస్ ద్వారా ఒక కేసులో 24 hours లో, ఇంకో కేసులో 48 hours లో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆటలు స్టార్ట్ అయినప్పటి నుండి ఒక సెంటెన్స్ ఉంది, a society which cannot respect, protect and nurture its women loses its moral moorings. అంటే ఏంటి, మనం గౌరవం ఇవ్వలేకపోతున్నాము, ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాము, హెల్త్ ఎడ్యుకేషన్ గా నర్చర్ చేయలేకపోతున్నాము. అట్లాంటి సొసైటీకి ఒక మోరల్ రైట్ మిగలదు, ఒక మోరల్ పునాది మిగలదు. ఆ సొసైటీ సరైన సొసైటీ కాదని. ఇది ఒక స్త్రీ శక్తి గ్రోత్ ని ఒక కాంప్రహెన్సివ్ వేలో చూడటానికి ఒక ప్రయాసము యునైటెడ్ నేషన్స్ లో చేయడం జరిగింది. మనము ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నుండి మా మహిళలు ఎంతో మంది ఈరోజు చీకటి పడితే బయటికి వెళ్ళాలంటే మాకు భయం. మా అన్నలు, మా తమ్ముడు, మా తండ్రి లేకుండా మేము బయటికి వెళ్ళడానికి కనీసం ఏదో బయటకైతే ఏదో సమాన హక్కులు, స్వేచ్ఛ అంటూ మనం చెప్తా ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ మేము ప్రతి ఇంట్లోనూ కూడా పేద గొప్ప తారతమ్యం లేదు, కులం మతం తారతమ్యం లేదు. మేమందరం కూడా అదే విధమైనటువంటి భయాన్ని మేము ఇప్పటికీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. మేము ఈరోజు మహిళలుగా ఎన్ని రంగాల్లో, అన్ని రంగాల్లోనూ కూడా మేము పురుషుల కన్నా కూడా ముందంజలో ఉన్నా కూడా అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తిస్తూ వచ్చినప్పుడు, ఆ బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యుల తోడు లేకుండా మేము ముందుకు వెళ్ళాలంటే అది కూడా మాకు మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంగా మాకు ఉంది. కాబట్టి ఆ విధంగా మేము ఈ సమాజంలో ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో పనిచేసేటువంటి అవకాశాన్ని మాకు కలుగ చేయండి అని ఎన్నో లక్షల మంది మహిళా సోదరిమణులు పాదయాత్ర సందర్భంగా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వారి మనోవేదనంతా తెలియజేస్తే ఆయన చేసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన కేవలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినప్పుడే, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళ సంతోషంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుంది అన్న ఆలోచనతో. అంటే ఒక మహిళ ఆత్మగౌరవంతో బ్రతకడం అంటే, ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో బ్రతకడం అంటే ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం మాత్రమే కాదు, కేవలం ఆర్థికంగా వారికి చేయూతనివ్వడం మాత్రమే కాదు. పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 21వ పాసురం విన్నపం ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గాదే వెంకన్న, ఈవో తదితరులు పాల్గొన్నారు. ఆత్మ